మనసుకు శాంతి లేదులే నీ కోసమే ఈ యోగము నా తనువు మనసు ధనము నీ కొరకే ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు నీలాలకను పాప నీ రూపు చూస్తుంది నా మనసు ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది విజయం చేకూర్చే వరదానం కావాలి ఆ వరమే నాకు ఒక మార్గం చూపాలి నీతో గడిపిన ప్రతి నిమిషం తలపుకు వస్తుంది తీరని వేదన అంతా కనుమరుగవుతుంది ఆనందడోల నన్ను మైమరిపించాలి ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు అడుగులను కదిలించే ప్రేరణ నీవేలే సహకారం అందించే చేయూత నీదేలే నీ పలుకే సత్యము నీ దీవెనయ్యుమా కురిసే కన్నులే నీ ప్రేమకు సాక్ష్యము ప్రతి నిమిషం నీ వాక్యం నన్నే మార్చింది నీ దృష్టి కరుణించి నడిపిస్తూ ఉంది నా బాబా ఎప్పుడు నాకు తోడు నీడేలే ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు నీ తోడు లేనిదే జన్మకు విలువలేదులే నిన్నే తలచుకోనిదే మనసుకు శాంతి లేదులే నీ కోసమే ఈ యోగము నా తనువు మనసు ధనము నీ కొరకే ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు ओम शांति। मीठे बच्चे, रोज़ अमृत वेले ज्ञान और योग की वस्तुप जगावो तो विकारम रूपी भूत भाग जाएगा। మధురమైన పిల్లలు, ప్రతిరోజు అమృత వేళ జ్ఞానము మరియు యోగము అనేటటువంటి ధూపాన్ని వెలిగించండి, అంటే అగరబత్తి వెలిగించండి. వికారాలు అనేటటువంటి భూతాలు వెళ్ళిపోతాయి. प्रश्न, कौन सी एक भूल अनेक भूतों को अंदर में प्रवेश कर देती है? ఏ ఒక్క పొరపాటు అనేక భూతాలను మనలో ప్రవేశింపచేస్తాయి.
मैं आत्मा हूँ, यह बात बोलने से अंदर में अनेक भूत प्रवेश हो जाते हैं. నేను ఆత్మ అయినాను ఈ విషయం ఎప్పుడు మర్చిపోతామో మన లోపల అనేక ప్రకారాలైనటువంటి భూతాలు ప్రవేశమవుతాయి. देहाभिमान का भूत सबसे बड़ा है, जिनके पीछे सब भूत आ जाते हैं. దేహాభిమానం అనే భూతము అన్నిటికంటే చాలా పెద్ద భూతము. దీని వెనుకనే మిగిలిన వికార భూతాలు కూడా వచ్చేస్తాయి. इसलिए जितना हो सके దేహీ అభిమాని बनने का పురుషార్థ करो. కాబట్టి ఎంత సాధ్యమో ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేయండి. గీత్ ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్. మనుష్యులందరూ కూడా అంధకారంలో ఉన్నారు. ఓం శాంతి. बाप बैठ बच्चों को इस गीत पर समझाते हैं. भगत भगवान से चाहते हैं कि भगवान आकर हमारी आंखें को अपना साक्षात्कार करा दे. తండ్రి కూర్చొని పిల్లలకి ఈ యొక్క పాట గురించి చెప్తూ ఉన్నారు. భక్తులు భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో మనుషులందరూ కూడా అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాము. భగవంతుడు వచ్చి మా కంటికి సాక్షాత్కారం అయితే బాగుంటుంది అని కోరుకుంటారు. అబ్ తుమ్ బచ్చే తో సన్ముఖ్ బైఠతే హో, తుమ్నే ఈశ్వర్ కో పాయా హై, ఇన్ ఆంఖోం సే దేఖా హై. పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. మనం ఈశ్వరుణ్ణి పొందినాము, ఈ కంటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈశ్వర్ కో కైసే పానా హోతా హై వ ఖుద్ ఆకర్ బతాతే హై, అర్థాత్ నాలెడ్జ్ దేతే. ఈశ్వరుణ్ణి ఎట్లా పొందేది, ఈశ్వరుడే స్వయం వచ్చి తెలిపిస్తూ ఉన్నారు, అంటే ఆ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. समझाते ही इस तन द्वारा तुम सब आत्माएं भी इस तन द्वारा अपना अपना पार्ट बजाते हो. बिगर शरीर तो कोई पार्ट बजा ना सके. భగవంతుడు ఈ బ్రహ్మ శరీరం ద్వారా తెలిపిస్తూ ఉన్నారు. ఆత్మలు ఈ వాళ్ళ శరీరం ద్వారా పాత్ర చేస్తూ ఉన్నారు. ఆత్మ శరీరము లేదు అంటే పాత్ర చేయలేదు. पार्ट आत्मा ही बजाती है शरीर द्वारा, शरीर के नाम भी भिन्न भिन्न रखे जाते हैं. పాత్ర చేసేది ఆత్మనే, అయితే శరీరం ద్వారా చేస్తుంది. శరీరానికి రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఆత్మాతో ఏక్ హీ హై, ఆత్మ ఖుద్ కేతీ హై ఔర్ బాప్ భీ సమఝాతే హై. ఆత్మ మాత్రం ఒకటే అన్నమాట. ఆత్మ చెప్తుంది और बाप भी समझाते हैं. 84 जन्म ఆత్మ లేతే హై. మరియు పరమాత్మ తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ఆత్మ కేతీ హై హమ్ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతే హై. ఆత్మ చెప్తుంది, నేను ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాను. శరీర్తో నహీ కహేగానా, అబ్ తుమ్ బచ్చేతో జాన్ గయే హో కి హమ్ ఆత్మా హై నాకి శరీర్ హై. శరీరం ఎప్పుడూ చెప్పదు. పిల్లలు తెలుసుకున్నారు, మనం ఆత్మ అయినాము, శరీరము కాదు. బాబా ఆకర్ హమ్కో ఆత్మాభిమాని బనాతే హై. తండ్రి వచ్చి మనల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. శరీర్ ద్వారా ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై. ఈ దేహం ద్వారా ఆత్మ అన్నీ చేస్తూ ఉంటుంది. शरीर के अंदर आत्मा रहती है, शरीर द्वारा मैं चलता फिरता हूँ. ఆత్మ శరీరంలో ఉండి చెప్తుంది, నేను ఈ శరీరం ద్వారా నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాను. మై ఆత్మ జడ్జ్ వకీల్ ఆది బంతా హూ. ఆత్మనే జడ్జి, లాయరు, వకీలు, డాక్టరు అవుతుంది. ఆత్మ కేతీ హై ఈ శరీర్ ద్వారా రాజయోగ్ సీఖతే హై. ఆత్మ శరీరం ద్వారా రాజయోగము నేర్చుకుంటుంది. ఫిర్ జాకర్ రాజా రాణికి ఈ లిబాస్ పెహనేంగే. తర్వాత ఈ శరీరాన్ని వదిలి రాజారాణి డ్రెస్సు వేసుకుంటుంది. అబ్ తుమ్కో ఆత్మాభిమాని బనాయా జాతా హై. బాబా మనల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు.
దేహాభిమాన్ మే ఆనా యహీ పెహలా నెంబర్ కి భూల్ హై. దేహాభిమానంలో వచ్చేదే నెంబర్ 1 భూతమైంది. జిస్సే ఫిర్ ఔర్ భూలో భీ హోతా హై. దీని ద్వారా అనేక రకాల పొరపాట్లు కూడా అవుతూ ఉంటాయి. जिसको देहाभिमान का भूत कहा जाता है, हर एक मनुष्य में 5 भूत तो है जरूर. దీనికే దేహాభిమానం అనే భూతము అని చెప్తారు. ప్రతి ఒక్క మనిషికి ఈ భూతాలు తప్పనిసరిగా ఉన్నాయి. భూతం కో భగానే కే లియే వసుధూప్ కియా జాతా హై. అక్కడ భూతాలు తరిమే దానికోసం వాళ్ళు ధూపం వేస్తారు, వసుధూపము అనేది వేస్తారు. ఇన్ పంచ వికారం రూపీ కే లియే వసుధూప్ జ్ఞాన్ ఔర్ యోగ్ హై. అయితే ఇక్కడ ఆత్మలో పట్టినటువంటి ఈ 5 వికారాలనే భూతాలు తరమాలి అంటే దానికి వసుధూపమైంది జ్ఞానము మరియు యోగము అయింది. ఏ కోయి జల్దీ నహీ భాగ్తే హై. ఇవి అంత తొందరగా మనల్ని వదిలేసి వెళ్ళిపోవు. ఉనంకో భట్టీ మే ఢాలా జాతా హై క్యోంకి పంచ వికార్ బడే పురానే దుష్మన్ హై. వీటిల్ని బట్టీలో వేస్తారు, అంటే బట్టీలో కూర్చోపెడతారు. ఎందుకంటే ఈ 5 వికారాలు అనేవి ఇవి చాలా పాత శత్రువు అయింది. బాప్ कहते हैं बच्चे तुम्हारे में इन भूतों की प्रवेशता हुई आधा कल्प हुई है. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీలో ఈ భూతాలు ప్రవేశించి అర్ధకల్పమైంది. జబుసే రావణ రాజ్య చలా హై. ఎప్పటి నుంచి రావణ రాజ్యం నడిచిందో అప్పటి నుంచి ఈ భూతాలు వచ్చి చేరినాయి. భారత్వాసి రావణ్కో దుష్మన్ సమజ్కర్ చలాతే. అందుకే భారత్లో రావణుడు శత్రువు కాబట్టే రావణుణ్ణి కాలుస్తారు. ఏక్ బార్ ఇన్కా ఖతం హువా హై తబ్ ఫిర్ రసం చలి జాతీ హై. ఒకసారి సమాప్తమైపోయింది, అయితే ఆ ఒక ఆచారం అనేది అట్లనే వస్తూ వచ్చింది. ఇస్ సమయ తుమ్నే పంచవికార్ పర్ విజయ్ పాయేతే. ఒకసారి మనం ఈ పంచవికారాలపైన విజయం పొందినాము. రావణ ముర్దాబాద్ హోగయా తా. రావణుడు అప్పుడు చనిపోయినాడు కూడా. ఆధా కల్పకే లియే అర్ధకల్పం చనిపోయి ఉండే. బచ్చే కేతే ఫిర్ బాబా ఏకబ్ జిందా హోగయా. పిల్లలు అంటారు, బాబా మేము అప్పుడు చంపేసినాము, అయితే మళ్ళీ రావణుడు ఎక్కడి నుంచి పుట్టినారు? బచ్చే ఆధా కల్పకే బాద్ జిందాబాద్ హోతా హై. బాబా చెప్తారు, పిల్లలు అర్ధకల్పం తర్వాత మళ్ళీ ఈ రావణు పుట్టినాడు. అపనా రాజ్య కరేంగా కేతే హైనా రామరాజ్య చాయే. రావణుడు తన రాజ్యం చేస్తాడు. అందుకే మనుషులు అడుగుతారు రామరాజ్యం రావాలి అనని. తో అబ్ కౌన్సా రాజ్య హై. ఇప్పుడు చెప్పండి, కలియుగ ప్రపంచంలో ఏ రాజ్యం నడుస్తూ ఉన్నది? రావణ రాజ్య హైనా సత్యుగ్ మే రావణ్ రాజ్య హీ నహీ హోగా. ఇప్పుడు రావణ రాజ్యమే కదా నడుస్తూ ఉన్నది. సత్యయుగంలో రావణ రాజ్యం ఉండదు. వహా హోగా రామరాజ్య. అక్కడ రామరాజ్యం ఉంటుంది. అచ్చా, రామరాజ్యకే పెహలే పెహలే రాజారాణి కౌంతే. రామరాజ్యానికి ముందు ఎవరు రాజురాణిగా ఉండేవాళ్ళు ఈ భారత్లో? ఏ కోయి జాంతే నహీ హై. అది ఎవరికీ తెలియదు. राम राम कहते हैं तो राम को ऊपर ले गए हैं, कृष्णा को नीचे ले गए हैं. రామ రామ అంటూ ఉంటారు. రాముణ్ణి పైన తీసుకుపోయినారు, కృష్ణుణ్ణి కిందకి తెచ్చినారు. సత్యుగ్ కా తో జైసే ఉన్హోं का पता ही नहीं है. సత్యుగం గురించి అసలు వాళ్ళకి తెలియనే తెలియదు. तुम प्रदर्शनी में भी लिख दो कि हर एक मनुष्य में पंचभूत प्रवेशता है. ప్రదర్శనీలో కూడా మీరు ఇది వ్రాయవచ్చు, ప్రతి ఒక్క మనిషిలో ఈ 5 వికార భూతాలు ప్రవేశించినాయి. కమ్సే కమ్ 7 రోజు బట్టి మే రహో తబ్ యహ్ భూత్ సబ్ భాగే. కనీసం 7 రోజులు బట్టీలో ఉంటే ఈ ఆత్మలో పట్టినటువంటి వికార భూతాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఉనంకో జ్ఞాన్ ఔర్ యోగ్ కా ధూప్ ఛాయే. ఈ వికార భూతాలు తరమాలి అంటే
వాళ్ళకి జ్ఞాన యోగాలు అనేటటువంటి ధూపం వేయాలి. ఉన్కే సివాయ్ కభీ ముక్తి జీవన్ ముక్తి పా నహీ సక్తే. అవి లేకుండా అంటే జ్ఞాన యోగాలు లేకుండా మనిషి ముక్తి జీవన్ ముక్తి పొందలేరు. इस ज्ञान योग का इंजेक्शन एक ही सर्जन के पास है. ఈ జ్ఞాన యోగ ఇంజెక్షన్లు ఒక్క డాక్టర్ భగవంతుని దగ్గరే ఉన్నాయి. अब यह ज्ञान आत्मा को मिल रहा है. आत्मा समझती है कि बाबा हमको समझा रहे हैं और कोई भाषा में ऐसे नहीं कहेंगे. परमपिता परमात्मा को हमको पढ़ाते रहे हैं. ఇప్పుడు ఈ జ్ఞానము ఆత్మకు దొరుకుతుంది. ఆత్మకు అర్థమైపోయింది. బాబా మాకు చెప్తూ ఉన్నారు, వేరే భాషలో ఎప్పుడూ ఎవరు ఎక్కడా చెప్పరు. పరంపిత పరమాత్మ మాకు చదివిస్తూ ఉన్నారు. భగవాన్ ఖుద్ భీ నిరాకార్తో బచ్చే భీ నిరాకార్ హై. భగవంతుడు స్వయం నిరాకారైనారు, పిల్లలు కూడా నిరాకారైనారు. నిరాకారి ఇస్ సాకార్ ద్వారా సాకారీ బచ్చోं को జ్ఞాన్ దే రహే హై. నిరాకార తండ్రి ఈ సాకార శరీరం ద్వారా సాకారీ పిల్లలకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. యహ్ తుమ్ అచ్చీ తరహ్ జాన్తే హో పరంతు చల్తే చల్తే కయీ బచ్చే భూల్ జాతే హై. ఈ విషయం పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. అయితే ఒక్కొక్కసారి పిల్లలు నడుస్తూ నడుస్తూ ఈ విషయాలు మర్చిపోతూ ఉంటారు. భూల్నే కా పెహ్లా కారణ్ హై దేహాభిమాన్ కా భూత్. మర్చిపోయేదానికి కూడా మొట్టమొదటి కారణం ఏమిటి అంటే దేహాభిమానం అనే భూతము. ఉస్కో భగానే కా అమృత్ వేళ హీ పురుషార్థ్ కర్నా హై. దేహాభిమానాన్ని తరిమివేసేదానికోసం అమృత వేళ పురుషార్థం చేయాలి. అమృత వేళ బాబాకి యాద అచ్చి తరహ్ రహతీ హై. అమృత వేళ బాబా తలంపు చాలా బాగుంటుంది. కేతే హై సిమిర్ సిమిర్ సుఖపావో అమృత్ వేళకో హీ కాయిదా హై. చెప్తారు, భగవంతుణ్ణి స్మరణ చేసి చేసే ఆ సుఖాన్ని పొందాలి అంటారు. అమృత వేళ భగవంతుణ్ణి ఎంత ప్రీతిగా శ్వాస శ్వాస స్మరిస్తూ ఆ సుఖాన్ని పొందాలి, ఎంతో లాభం ఉంటుంది. భగత్ లోగ్ భీ అమృత్ వేళే హీ సిమరన్ కర్తే హై. భక్తులు కూడా అమృత వేళనే భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. రామ్ సిమర్ ప్రభాత్ మోరి ఆత్మా బుద్ధికో కేతీ హై రామ్ సిమ్రో. ప్రభాత వేళలో నా మనస్సు ఆ రాముణ్ణి తలుచుకోవాలి. ఆత్మ చెప్తుంది బుద్ధికి రాముణ్ణి స్మృతి చేయండి అనని. భక్తి మార్గమే తో ఐసే హీ టోట్కే బనాతే హై వ కోయి రిజల్ట్ మే నహీ హై. భక్తి మార్గంలో చెబుతూ ఉన్నారు, కానీ దాని ఆచరణ తీసుకురావటం లేదు, రిజల్ట్ లేనే లేదు. సమస్తే నహీ కి కామ్ కి భూత్ హై తుమ్ లిఖ్ సక్తే హో ఈ సబ్ మే పంచభూత్ హై అంటారు. కామ వికారము మహాభూతము అనని. అయితే తెలుసుకోవటం లేదు. మీరు వ్రాయవచ్చు అందరిలోనూ ఏ 5 భూతాలు ఉన్నాయి అనని. పెహలా నెంబర్ హై దేహాభిమాన్, ఫిర్ సెకండ్ నెంబర్ హై కామ్ మహాశత్రు. మొట్టమొదటి భూతము దేహాభిమానమైంది, రెండవ నెంబరు భూతము కామ మహాశత్రు అయింది. ఆగే స్కూల్ మే భీ పఢాతే తే कि तुम आत्मा हो, शरीर पांचतत्वों का बना हुआ है. అంటే స్కూల్లో కూడా చదువుతూ ఉండేవాళ్ళు, నువ్వు ఆత్మ అయినావు, ఈ శరీరం అనేది పంచతత్వాలతో తయారైంది. ఆత్మ అవినాశీ హై, శరీర్ వినాశీ హై. ఆత్మ అవినాశిగా ఉంటుంది, శరీరం అనేది వినాశమైపోతుంది. అబ్ తో ఏ పడాయి ఆది కుచ్ నహీ హై. अब तुम बच्चों को पूरा पूरा పరిచయ दिया जाता है. పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఈ చదువు లేనే లేదు. ఇప్పుడు పిల్లలు పూర్తిగా పరిచయం తెలుసుకున్నారు. प्रेसिडेंट को जरूर प्रेसिडेंट ही कहेंगे. प्राइम मिनिस्टर को प्राइम मिनिस्टर. दोनों की एक्ट अपने अपने అవుతాయి है. ప్రెసిడెంట్ను అందరూ ప్రెసిడెంటే అంటారు,
ప్రైమ్ మినిస్టర్ని అందరూ ప్రైమ్ మినిస్టరే అంటారు. ఇద్దరూ ఒకరు కాదు కదా. ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ పనులు ఎవరికి వాళ్ళకి ఉంటాయి. वैसे परमपिता परमात्मा और फिर त्रिमूर्ति उनका भी एक्ट अपनी अपनी होती है. అదే విధంగా పరంపిత పరమాత్మ పని వేరు, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకర్ల వాళ్ళ యొక్క పాత్ర వేరుగా ఉంటుంది. శివకో కహా జాతా హై పతిత్ పావన్, శివునికి చెప్తారు పతిత పావన అని చెప్తారు. బ్రహ్మ ద్వారా పతితోं को पावन बनाते हैं, उनकी यह ड्यूटी है. బ్రహ్మ ద్వారా పతితుల్ని పావనంగా చేస్తారు, అది వాళ్ళ డ్యూటీ అయింది. अब बड़े ते बड़ा है शिव శివబాబా కబ్ జనన్ మరణ్ మే నహీ ఆతే హై. అందరికంటే పెద్దవాళ్ళు శివబాబా అయినారు. శివబాబా ఎప్పుడూ జనన మరణాలలో రారు. బ్రహ్మ ద్వారా సర్వీస్ కర్తే హై, శివబాబా హై ఎవర్ ప్యూర్. బ్రహ్మ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు, శివబాబా అయినారు సదా పావన్ అయినారు. బ్రహ్మ విష్ణు పునర్జన్మ మే ఆతే హై, శివబాబాతో కరణ్ కరావన్హార్ హై. బ్రహ్మ విష్ణువు పునర్జన్మలో వస్తారు, శివబాబా అయినారు చేసేవారు చేయించేవారు అయినారు. ఈ समय बाबा मीठे झाड़ का सैम्पलिंग लगा रहे हैं, जो और धर्म में कन्वर्ट हो गए हैं वो सब निकल आएगा. ఇప్పుడు బాబా వచ్చి ఈ దైవీ వృక్షానికి అంటు కడుతూ ఉన్నారు. ఎవరెవరు వేరే ధర్మాలలో కన్వర్ట్ అయిపోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ధర్మంలోకి రానే వస్తారు. తో ఇతని సమझाने నయా కోయి సమజ్ నా సకే. అయితే ఈ విషయాలన్నీ కొత్త వాళ్ళకి అర్థం చేసుకోలేరు. 7 రోజు బట్టి మే పెహనే పढ़ने के सिवाय मुक्ति जीवन मुक्ति कोई पा नहीं सकते है. 7 రోజుల కోర్సు వినాలి, అది వినకుండా ఎవరికి కూడా ముక్తి జీవన్ ముక్తి పొందలేరు. तुमने भी भूतों को निकालने के लिए कितनी मेहनत की है. మనం కూడా మనలో ఉండేటటువంటి ఈ వికార భూతాలను తరిమేకి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బుద్ధి జబ్ పవిత్ర హో తబ్ జ్ఞాన అమృత టహర్ సకే. బుద్ధి ఎప్పుడు పవిత్రంగా ఉంటుందో అప్పుడే జ్ఞాన అమృతం నిలవగలుగుతుంది. तुम बच्चे समझ सकते हो बरोबर बाबा की याद भूल जाती है. పిల్లలు తెలుసుకున్నారు, బాబా యొక్క తలంపు కొంతమంది మర్చిపోతూ ఉంటారు. बहुत देहाभिमान आने से फिर मित्र संबंधियों आदि तरफ लव चले जाते हैं. దేహాభిమానం వచ్చింది అంటే మిత్ర సంబంధికుల వైపు వాళ్ళ ప్రీతి అంతా వెళ్ళిపోతుంది. 7 రోజు బట్టి మే పढ़ने के सिवाय ముక్తి జీవన్ ముక్తి కోయి పా నహీ సకే. 7 రోజుల కోర్సు తీసుకోకుండా ఎవరికి ముక్తి జీవన్ ముక్తి పొందలేరు. तुमने भी భూతों को निकालने के लिए कितनी मेहनत की है. పిల్లలు కూడా భూతాలను తరిమే దానికోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు. బుద్ధి జబ్ పవిత్ర హో తబ్ జ్ఞాన అమృత టహరే. బుద్ధి ఎప్పుడు పవిత్రంగా ఉంటుందో అప్పుడే జ్ఞాన అమృతం నిలుస్తుంది. बहुत देहाभिमान आने से मित्र संबंधियों की आदि तरफ लव जाती है. कोई को भी मोह का भूत ना आए. దేహాభిమానం వచ్చేసింది అంటే ఎక్కువ మిత్ర సంబంధికుల వైపే బుద్ధి పోతూ ఉంటుంది. బాబా చెప్తారు, మోహం అనే భూతము ఎప్పుడూ మనలో రాకూడదు. బాబాకు కితనే డేర్ బచ్చే హై, మోహకి బాత్ హీ నహీ హై. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, అయితే ఎవరిపైనా మోహం అనేదే లేదు. జాన్తే హే ఆత్మ కభీ మర్తీ నహీ, మర్నే కా హీ డర్ రహతా హై. ఆత్మ ఎప్పుడూ చనిపోదు, అయితే మనుషులకు చనిపోతామనే భయం పట్టి పీడిస్తూ ఉంది. ఆత్మ అవినాశీ హై, పరమాత్మ అవినాశీ హై, జనన్ మరణ్ మే నహీ ఆతే హై. ఆత్మ అవినాశీ అయినారు, పరమాత్మను అవినాశీ అయినారు. పరమాత్మ జనన మరణాలలో ఎప్పుడూ రారు. బాబా कहते हैं मैं इन शरीर का लोन लेता हूँ. బాబా శరీరాన్ని లోన్గా తీసుకున్నారు. మేరే రహనే సే ఇన్కో బహుత్ ఫాయిదా హై. శివబాబా ఆ శరీరంలో ఉండటం వల్ల బ్రహ్మ బాబాకు చాలా లాభం ఉంది.
ఇన్కి ఆయు బడి జాతీ హై, గుల్గుల్ హో జాతా హై. వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళు మంచి సుందరమైన పుష్పాలుగా అవుతారు. ఇన్కి సబ్ కమియా ఖతం కర్ బిల్కుల్ నయా బనా దేతే హై. అంటే వాళ్ళలో ఉండేటటువంటి లోపాలు అన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళని కొత్తగా తయారు చేస్తారు. బాబాతో హై హీ సుఖదాత, మేరే కారణ యోగ్ సీఖతే హై, తబుతో తందరుస్తు బన్ జాతే హై. బాబా సుఖదాత అయినారు, బాబా కారణం బ్రహ్మ యోగం నేర్చుకున్నారు, ఆరోగ్యంగా అవుతారు. కిసీకో గాలి దేనా, గుస్సా కర్నా, ఏ సబ్ ఆసురీ స్వభావ్ హై. ఎవరినైనా నిందన చేసేది, కోపము చేసుకునేది, ఇవన్నీ ఆసురీ స్వభావాలు అయినాయి. సతయుగ మే యహ్ గాలి ఆది హోతీ హీ నహీ హై. సతయుగంలో ఎవరి గురించి నిందలుగా చేయరు. నామ్ హీ కితనా ఫస్ట్ క్లాస్ హై, హెవెన్ వైకుంఠ్ ప్యారడైజ్ కైతే హై. ఆ స్వర్గం యొక్క పేరే ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నది, దానినే వైకుంఠము అంటారు, ప్యారడైజ్ అంటారు, హెవెన్ అంటారు. క్రైస్ట్ के 3000 वर्ष पहले भारत पैराडाइज था. క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది. ఇస్ హిసాబ్ సే బరోబర్ 5000 వర్ష హువా హై. ఈ లెక్కతో చూసినట్లయితే 5000 సంవత్సరాలు అయిపోయింది. ఏ సత్య జ్ఞాన और సత్యనారాయణకి కథన కితనీ సహజ్ హై. ఈ సత్య జ్ఞానము, సత్యనారాయణ కథ ఎంత సహజమైనటువంటిది. हम अभी नर से नारायण बनने की सत्य कथा सुनते हैं राजयोग की. మనము నరుడు నారాయణుడిగా అయ్యే దానికోసం ఈ సత్యమైన కథ వింటూ ఉన్నాం రాజయోగం యొక్క. फिर यहाँ की बात భక్తి మార్గ में चली जाती है, వండర్ हैना. ఇవే భక్తి మార్గంలో మళ్ళీ నడుస్తూ ఉంటాయి. భారతవాసిयों को पता ही नहीं कि లక్ష్మీ నారాయణ హి రాధాకృష్ణతే. భారత్లో వారికి ఇది తెలియదు, లక్ష్మీనారాయణలే రాధాకృష్ణులు అవుతారు అనని. ఇస్లియే హమ్ ఏ చిత్ర బనాతే రహతే హై తో మనుష్య సం. అందుకే మనం ఈ చిత్రాలు ఇవి తయారు చేస్తూ ఉన్నాం, మనుషులు అర్థం చేసుకునే దానికోసం. తుమ్ బచ్చోం కే సెంటర్ వృద్ధి కో పాతా రహతే హై. పిల్లల యొక్క సెంటర్స్ వృద్ధి అవుతూ ఉంటాయి. బహుత్ చాతే హై సెంటర్ కోలే జాంచ్ కర్నీ హై కి కితనే పడ్నే వాలా హై. చాలామంది అడుగుతారు సెంటర్స్ ఓపెన్ చేయండి అనని. చూసుకోవాలి అక్కడ ఎంతమంది వచ్చి చదువుతారు. స్కూల్ మే స్టూడెంట్తో చాయేనా, పెహలే 2-4 ఆయేంగే కి ఫిర్ జాస్తి హోతా జాయేగా. స్కూల్కి స్టూడెంట్స్ కావాలి కదా, మొదట 2-3 వస్తారు, తర్వాత ఎక్కువ మంది వస్తారు. గలీ గలీ మే మందిర్ ఠికానే ఖోల్తే రహతే హై. మామూలుగా బజారులో టెంపుల్స్ తయారు చేస్తారు, అంగళ్ళు ఓపెన్ చేస్తారు. ఏక్ దోకో దేక్ బహుత్ ఆతే జాతే హై. ఒకరు ఇంకొకరు చూసుకొని చాలామంది వస్తారు. సెంటర్ ఖోల్నే జైసా భీ చాయే, హర్జా నహీ హై ఖోల్నే మే, పరంతు విఘ్న బహుత్ పడతే హై వికారోం కే కారణ్. సెంటర్ ఓపెన్ చేసేకి డబ్బులు కూడా కావాలి, అయినా పర్వాలేదు ఓపెన్ చేసేదానికి. అయితే చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే వికారాలే. హమ్ తో సిర్ఫ్ గీతా సునాతే హై, పరంతు शुरू से इस विष के कारण झगड़े चलते ही रहते हैं. మనము గీత వినిపిస్తాము, అయితే ఈ వికారాల విష కారణంతోనే జగడాలు నడుస్తూ ఉంటాయి. సమస్తే హై యహా జానే సే విష్ కా ప్యాలా నహీ మిలేగా. అనుకుంటారు ఇక్కడ పోయినట్లయితే ఈ వికారాల విషయాన్ని ఉండదు, అంటే పవిత్ర జీవనం ఉండాలా అనని వాళ్ళు అర్థమవుతుంది. ఇస్ పర్ మీరా కా ఇతిహాస్ భీ హై. భక్త మీరా యొక్క చరిత్రలో కూడా ఇది ఉన్నది. ఐసే తో బహుత్ కన్యాయే ఔర్ బాలక్ బ్రహ్మచారి రహతే హై, ఉన్కో తో కోయి కుచ్ నహీ कहता. ప్రపంచంలో చాలామంది వివాహం చేసుకోని వాళ్ళు ఉన్నారు, బ్రహ్మచర్యంలో ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు, వాళ్ళని ఎవరు ఏమై అనరు. ఏతో కల్ప పెహలే భీ గాలి ఖాయి థీ ఏతో హోనా హీ. కల్పం ముందు కూడా ఇట్లా అపనిందలు వేసినారు, ఇప్పుడు కూడా జరగాల్సిందే.
कोई पवित्रता की प्रतिज्ञा करते हैं फिर हार भी खा लेते हैं. కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారు పవిత్రంగా ఉంటాము అనని, మళ్ళీ ఓడిపోతూ ఉంటారు. ये कल्प कल्प की లాటరీ है इसमें जांच की जाती है कि ఇది కల్పకల్పము జరిగేటటువంటి లాటరీ అన్నమాట. ఇక్కడ పరిశీలించుకోవాలి. కహా తక్ వర్షా లేతే హై కల్ప కల్ప లేతే రహెంగే. ఎంతవరకు మనం బాబా యొక్క ఆస్తిని పొందుతాము, కల్పకల్పము తీసుకుంటూనే ఉంటాము. కహా काम ना मिलने के कारण फिर क्रोध में आकर हंगामा करते हैं. అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, కోపంలోకి వచ్చేస్తారు, అంతా అలజడి చేసేస్తారు. తక్లీఫ్ బహుత్ దేతే హై మార్తే భీ హై. చాలా కష్టము ఇస్తారు, కొంతమంది చంపేదానికి కూడా వస్తారు. జబ్ సమజ్ జాతే హై తో మాఫీ భీ లేతే హై. తిరిగి జ్ఞానం అర్థమైన తర్వాత వాళ్ళు క్షమించమని కూడా అడుగుతారు. ఫిర్ భీ అపకారీకే ఉపకార్ కర్నా హోతా హై. తే బాబా చెప్తారు, ఎంత అపకారం చేసినా వాళ్ళపైన మనము ఉపకారమే చేయాలి. కహెంగే అచ్చా ఫిర్ పురుషార్థ్ కరో. వాళ్ళకి చెప్పాలి, సరే ఇక ఇప్పటి నుంచైనా పురుషార్థం చేయండి. అపకారీ పరు ఉపకార్ కరు ఉఠానా బెహతార్ హై. అపకారం చేసిన వాళ్ళపైన కూడా ఉపకారం చేసి పైకి ఎత్తేది ఇది చాలా శ్రేష్టమైన కార్యం కదా. रहम दिल बनना होता है. पहले पहले मेहनत है ఆత్మాభిమాని बनने की. దయా హృదయము ఉండాలి. మొదట ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేయాలి. देहाभिमान होने से बाप को भूल जाते फिर भूले होती रहेगा. దేహాభిమానంలో వచ్చేస్తే తండ్రిని మర్చిపోతారు, ఇక అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. హరేక్కి చలన్ సే పతా పడ్ జాతా హై. ప్రతి ఒక్కరి నడవడికను చూస్తే అర్థమవుతుంది. ముఖ్సే హమేషా రతన్ నికల్నే చాయే పత్తర్ నహి. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ కూడా జ్ఞానరత్నాలే రావాలి, ఎటువంటి రాళ్ళు రాకూడదు. ఆగే పత్తర్ నికల్తే తే అబ్ రతన్ నికల్నే చాయే. మొదట కఠినమైనటువంటి రాళ్ళు లాంటి మాటలు వస్తూ ఉండేవి, ఇప్పుడు జ్ఞానరత్నాలే రావాలి. తుమారా నామ్ హీ హై రూప్ బసంత్. బాబా భీ రూప్ బసంత్ హై. పిల్లల పేరే అయింది రూప్ బసంత్ అయినారు, బాబా కూడా రూప్ బసంత్ అయినారు. జ్ఞాన్ కా సాగర్ హై और उनका रूप भी ज्योतिर्लिंगम दिखाया है परंतु है स्टार. బాబా జ్ఞాన సాగరుడు అయినారు, వారి రూపమే జ్యోతిర్లింగ రూపమైంది, వాళ్ళు స్టార్ లాగా ఉంటారు. పూజా కేలియే బడా రూప్ రఖ్ దియా హై. పూజలు చేసే కోసము పెద్ద శివలింగ రూపాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. पहले पहले आत्माभिमानी बनने की मेहनत करनी है. మొదట ఆత్మాభిమాని అయ్యేటటువంటి పురుషార్థం చేయాలి. దేహాభిమానమే కభీ నహీ ఆనా హై. పిల్లలు దేహాభిమానంలో ఎప్పుడూ రాకూడదు. రహం దిల్ బను అపకారీ పర్ భీ ఉపకార్ కర్నా హై. దయా హృదయంతో అపకారం చేసిన వాళ్ళపైన కూడా ఉపకారం చేయాలి. భూతోं को भगाने के लिए अमृत वेले विशेष याद में रहने का पुरुषार्थ करना है. భూతాలను తరిమేదానికి అమృత వేళ విశేషంగా బాబా తలంపులే ఉండే పురుషార్థం చేయాలి. मीठे झाड़ का सैंपलिंग लगाने में బాబా కా మదద్గార్ బన్నా హై. మధురమైనటువంటి ఈ దైవీ వృక్షము నాటుకునేదానికి బాబాకి సహయోగి అవ్వాలి. वरदान. बेहद की वैराग्य वृत्ति द्वारा मेरेपन के रायल रूप को समाप्त करने वाले न्यारे प्यारे भव. బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నాది అనేటటువంటి రాయల్ రూపంలో వచ్చే మాయను సమాప్తం చేసేటటువంటి వాళ్ళే న్యారా ప్యారా అవుతారు. సమయకి సమీపత ప్రమాణ
वर्तमान समय के वायुमंडल में बेहद का వైరాగ్య ప్రత్యక్ష रूप में होना आवश्यक है. సమయం సమీపంగా వచ్చింది. వర్తమాన సమయంలో వాయుమండలంలో బేహద్దు వైరాగ్య ప్రత్యక్ష రూపంలో జరిగే అవసరం ఉన్నది. यथार्थ वैराग्य वृत्ति का अर्थ है सर्व के संबंध संपर्क में जितना न्यारा उतना प्यारा. యథార్థ వైరాగ్య వృత్తి అంటే అర్థం ఏమిటి అంటే అన్ని సంబంధ సంపర్కాలలో ఎంత న్యారానో అంత ప్యారాగానో ఉండాలి. जो न्यारा प्यारा है वह निमित्त और निर्माण है. ఎవరు న్యారా ప్యారాగా ఉంటారో వాళ్ళు నిమిత్తంగా ఉంటారు మరియు నిర్మాణ్ అంటే నమ్రతగాను ఉంటారు. ఉస్మే మేరే పన్ కా భాన్ ఆ నహీ సక్తే హై. వాళ్ళలో నాది అనేటటువంటి దేహభ్రాంతి అనేది వాళ్ళలో ఉండదు. వర్తమాన్ సమయ మేరా పన్ రాయల్ రూప్ సే బడ్ గయా హై. వర్తమాన సమయంలో మాయ నాది అనేటటువంటి రాయల్ రూపంలో పెరుగుతూ ఉన్నది. కెహెంగే ఏ మేరా హీ కామ్ హై మేరా హీ స్థాన్ హై అంటారు. ఇది నేను చేసే పని, ఇది నా స్థానము. ముజే యహ్ సబ్ సాధన భాగ్య అనుసార్ మిలే హై. నాకు ఈ సాధనాలని నా భాగ్యం కొద్దీ దొరికినాయి. తో అబ్ ఐసే రాయల్ రూప్ కే మేరే పన్కో సమాప్త్ కరో. ఇది కూడా రాయల్ రూపంలో వచ్చేటటువంటి మాయ అయింది. కాబట్టి ఈ ఒక్క దేహాభిమానం మాయను కూడా పిల్లలు సమాప్తం చేసుకోవాలి. స్లోగన్ परचिंतन के प्रभाव से मुक्त होना है तो शुभ चिंतन करो और चिंतक शुभ चिंतक बनो. పరచింతన యొక్క ప్రభావం నుంచి ముక్తి అయ్యేదాని కోసం శుభచింతన చేయండి మరియు శుభచింతకులు అవ్వండి. ఓం శాంతి. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పరమ పునీతమైన నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. చూచినంత బాబా నీ వారమైనాము, నీ దివ్య కిరణాలు ప్రభవించే, నిన్ను చూచినంత బాబా నీ వారమైనాము. అంతులేని ఆనందం, అంతులేని ఆనందం మాకు కలిగే బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా.
స్ఫూర్తినిచ్చే మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే నిత్య వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా